తిరుమల అన్నదాన కేంద్రానికి ఒక్కసారిగా భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. ఎందుకంటే తిరుమల తిరుపతిలో గ్యాస్ కొరత ఉండడం వల్ల కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రత్యామ్నాయం లేక అన్నదాన కేంద్రానికి వెళ్తున్నారు భక్తులు. నిన్న నుంచి 10% వరకు భక్తుల సంఖ్య పెరిగినట్టు చెబుతున్నారు. నిన్న అన్నదానానికి 85,960 మంది వచ్చారంటుంది టీటీడీ. ఇటు రద్దీ ఎంత పెరిగినా ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరాకి ఏర్పాట్లు చేశాము అంటున్నారు. ఇక తిరుపతి రిపోర్టర్ రాజు లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. రాజు, జనరల్గానే అన్నదాన కేంద్రానికి చాలా మంది వస్తుంటారు కదా రెగ్యులర్గానే. సో ఇప్పుడు ఎంత సంఖ్యలో పెరిగిందా భక్తుల సంఖ్య? మరి వారందరికీ తగినన్ని ఏర్పాట్లు ఉన్నాయా? ఎన్ని రోజుల వరకు ఉన్నాయి? ఏమంటుంది టీటీడీ? అంటే టీటీడీకి మాత్రం ఎలాంటి గ్యాస్ కొరత లేదు. ఇప్పటికే టీటీడీ ముందస్తు జాగ్రత్తలుగానే ఐఓసీకి లేఖ రాసింది. ఈ మేరకు టీటీడీ వాడుతున్నదంట ఎల్పిజి ట్యాంకర్స్ని, బుల్లెట్స్ రూపంలో ట్యాంకర్స్ని వాడుతుంది. కాబట్టి ఏ రకమైన కొరత టీటీడీకి లేకపోయినా తిరుమలలో ఉండే హోటల్స్కి, రెస్టారెంట్లకి మాత్రము పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్స్ దొరకకపోవడంతో దాదాపుగా 200కు పైగానే హోటల్స్ తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం అయితే దాదాపుగా 30 నుంచి 40% ఇప్పటికే మూతపడ్డాయి. మెనూలో కూడా చాలా వరకు మార్పులు వచ్చాయి. టీటీడీ రోజు తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన ప్రసాద కేంద్రం నుంచి దాదాపుగా 75,000 మంది భక్తులకు రోజువారీగా అన్నప్రసాదం అందిస్తోంది. మరోవైపు క్యూలైన్లో ఉండే సర్వదర్శనం చేసుకునే భక్తులు కానీ, నారాయణగిరి షెడ్లో ఉండేవాళ్ళు, కంపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, అంటే 3 పూటల భక్తులకు అన్నప్రసాదాలను టీటీడీ అందజేస్తుంది. ఈ సంఖ్య దాదాపుగా 1,00,000 వరకు ఉంటుంది. అంటే దాదాపుగా 1,75,000 నుంచి 2 లక్షల వరకు కూడా రోజువారీగా అన్నప్రసాదాలను టీటీడీ భక్తులకు అందజేస్తుంది, ఏ రకమైన కొరత లేకుండా. అయితే ఇప్పుడు బయట హోటల్స్ లేకపోవడంతో భక్తులంతా కూడా నిత్య అన్నప్రసాద కేంద్రాలకి, అంటే క్యూలైన్లో టీటీడీ పెట్టినటువంటి ప్రసాదంతో పాటు దర్శనం అనంతరం, దర్శనానికి ముందు కూడా బయట ఉన్నటువంటి హోటల్స్పై కాకుండా అన్నప్రసాద కేంద్రానికి వెళ్తుండడంతోనే ఆ సంఖ్య కాస్త 10% మేర పెరిగింది. ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రోజు రోజుకి హోటల్స్ మూతపడుతున్న సంఖ్య కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్నప్రసాద వితరణ కేంద్రానికే ఎక్కువ శాతము భక్తులు వెళ్లేందుకు మొగ్గు చూపాల్సిన అవసరము ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా నిన్న ఒక్కరోజే 10% మేర పెరిగింది. ఈరోజు మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా టీటీడీ భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే టీటీడీ ఏర్పాటు చేస్తుంది. నిత్యాన్నదాన ప్రసాద కేంద్రంలో 4 హాల్స్ ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత క్లీనింగ్ అయిన తర్వాత 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అంటే నిత్య అన్నదాన ప్రసాద వితరణ కేంద్రము భక్తులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 1,00,000 మంది భక్తులు అన్నప్రసాద వితరణ కేంద్రంలోనే భోజనాలు చేసేందుకు, ప్రసాదాన్ని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే టీటీడీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ కొరత మరింత తీవ్రమైతే మాత్రము ఖచ్చితంగా హోటల్స్ అన్నీ కూడా మూతపడే అవకాశం అయితే ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు హోటళ్ళు, బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఇవన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే చాలా వరకు 30% మూతపడ్డాయి. కాబట్టి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగానే విస్తృతమైన ఏర్పాటు చేస్తున్న టీటీడీ ఎప్పటికప్పుడు అన్నప్రసాద వితరణ కేంద్రానికి వచ్చే భక్తులకు సరిపడా అన్నప్రసాదాలు కూడా తయారు చేయడంలో నిమగ్నమైంది. ఓకే రాజు.